ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి విమాన ల్యాండింగ్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 2014-19 మధ్య కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ఈ విమానాశ్రయ నిర్మాణ పనులు మిగిలిన 4% కూడా వేగంగా పూర్తి చేసుకుని ఈ ఏడాది జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి రానుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 18 నెలల కాలంలో విమానాశ్రయ పనులు వేగంగా పూర్తి చేసి అందుబాటులోకి రావడానికి కారణమైన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ధన్యవాదాలు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆ ప్రాంత అనుసంధానతను పెంచి అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. పోర్టులు, ఎయిర్పోర్ట్లు, జాతీయ రహదారులు, ఐటీ సహా వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి సంకల్పంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.